సైన్స్ అని మనం తెలుగులో శాస్త్రం, విజ్ఞానం అనే పదాలతో పిలుచుకుంటున్నాం. నిజానికి సైన్స్ అనే పదం మనకి బాగా వాడుకలోకి వచ్చింది 17th సెంచరీ నుంచే. 17th సెంచరీకి ముందు దాన్ని రకరకాల పేర్లతో పిలిచారు. ఆ కాన్సెప్ట్ అయితే ఉంది కానీ దాన్ని రకరకాల పేర్లతో పిలిచారు. 17వ శతాబ్దంలో సైంటియా లేదా సైన్షియా అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి సైన్స్ అనే పదం వచ్చిందని భాషావేత్తలు చెప్తున్నారు. ఈ సైన్స్ అనే పదానికి అర్థం ఏంటంటే నాలెడ్జ్ అని. అంతేకాదు మొత్తం తెలిసిన విషయాలన్నింటినీ ఒక చోటికి చేర్చటం అని అన్నమాట. తెలిసిన విషయాలన్నీ ఒక చోటికి చేర్చటం, ఒక చోటకి అంటే మైండ్లోకి తెచ్చుకోవటం, దట్ ఈజ్ సైన్స్ అని చెప్పి మొదట్లో అనుకునేవాళ్ళు. ఆ పదం పాపులర్ అయిన తర్వాత 18th సెంచరీలో, అంటే 19th సెంచరీ అనుకోవచ్చు, 1834లో విలియం వేవెల్ అనేటువంటి ఒక తత్వవేత్త ఈ సైన్స్ ద్వారా నూతన విషయాలను ఆవిష్కరించే వాళ్ళని సైంటిస్ట్ అని పిలిచాడు. అప్పటిదాకా సైంటిస్ట్ అనే పదం లేదు. సైన్స్ ద్వారా అంటే విజ్ఞానం అని మనం అనుకుంటున్నాము. దాని ద్వారా కొత్త విషయాలను కనిపెట్టేవాడు అనే అర్థంలో సైంటిస్ట్ అనేది ఉపయోగించాడు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్గా ఉండేవాడు ఆయన, విలియం వేవెల్. అక్కడి నుంచి ఆ పదం పాపులర్ అయింది. అయితే తెలుగులోకి వచ్చేసరికి మనం ఈ సైన్స్ అనే దాన్ని ఎట్లా అనువాదం చేసుకున్నాము అంటే శాస్త్రం, విజ్ఞానం అని. నిజానికి మనం వాడుతున్నటువంటి అనేక డిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ పదాలన్నీ కూడా ఆధ్యాత్మిక పదజాలం నుంచి వచ్చినవే. మనం అంగీకరించాలి, అది తప్పదు. సంస్కృత భాష నుంచి వచ్చినవే. ముఖ్యంగా దేనికైనా ఒక దాన్ని పేరు పెట్టాలి అని అంటే యూరప్లో లాటిన్ని ఎలాగైతే వాడుకున్నారో పేర్లు పెట్టడానికి, సైంటిఫిక్ టర్మ్స్గా పేర్లు పెట్టడానికి, ఇక్కడ సంస్కృతాన్ని వాడుకోవటం అనేటువంటిది మనకు అలవాటైంది. సార్ వాయిస్ పెంచండి సార్. నా వాయిస్ ఎప్పట్లాగానే ఉందండి. సో సంస్కృత పదాలనే వాడుతున్నాం. ఇప్పుడు మనం వాడేటువంటి విజ్ఞానం, శాస్త్రం అనే రెండు పదాలు కూడా హిందూ తత్వశాస్త్రంలోంచి వచ్చినవే. విజ్ఞానం అంటే విశేషంగా తెలుసుకున్నది అని అర్థం. విశేషంగా అంటే ఏమిటి విశేషంగా తెలుసుకునేది అని అంటే, ఎవరైతే ఆత్మల గురించి, ఆత్మ సంబంధిత విషయాల గురించి లోతుగా తెలుసుకుంటారో వాళ్ళు విజ్ఞానులు. అది విజ్ఞానం. ప్రజ్ఞానం అని ఇంకో పదం కూడా ఉంది. ప్రజ్ఞానం అంటే సారాంశంగా వచ్చిన జ్ఞానం. కనుక ఇట్లాంటి పదాలు మనకి తత్వశాస్త్రంలో, హిందూ తత్వశాస్త్రంలో కనపడతాయి. శాస్త్రం అనే పదం కూడా ఏం చెప్తుంది అంటే శాసించే తత్వం కలది శాస్త్రం. అంటే ఇది ఏదైతే ఒక పుస్తకంలో లేదా అంటే వాళ్ళు చెప్పబడినటువంటి పుస్తకంలో, వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఉందో దాన్ని మిగతా వాళ్ళు అనుసరించాలి. ఎందుకంటే అందులో చెప్పబడిందంతా కూడా ఒక శాసనం లాంటిది. కనుక శాసించే స్వభావం, శాసించే విధానం కలిగినటువంటి దాన్ని శాస్త్రం అన్నారు. ఆ పదాన్ని ఇప్పటికీ కూడా మన పామర్లు కానీ లేదా పల్లెటూరులో వాళ్ళు కానీ, మామూలు చదువుకున్న వాళ్ళు కూడా ఒక పదం వాడుతాడు. ఈ పదాన్ని ఎట్లా వాడుతుంటారంటే, శాస్త్రం ఇలా చెప్పిందయ్యా, నువ్వు చెప్పింది శాస్త్రంలో ఎక్కడన్నా ఉందా, శాస్త్రం చెప్పింది వినాలి అని వాడుతూ ఉంటారు. ఈ శాస్త్ం అనే పదం అక్కడి నుంచి వచ్చిందనమాట. ఏది ఇప్పుడు మనుధర్మ శాస్త్రము, లేకపోతే ఇంకో ధర్మశాస్త్రము, లేకుంటే ఇంకొక ఈ రకరకాల శాస్త్రాలు మనకి ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం, వాస్తు శాస్త్రం. ఈ శాస్త్రం అనే పదం తగిలించినటువంటి ప్రతి దానికి, ప్రతి అంశానికి కూడా అక్కడ శాస్త్రం అంటే అర్థమైందంటే ఇందులో ఇలా చెప్పబడింది కాబట్టి దాన్ని అనుసరించాలి నువ్వు అని. వాళ్ళు ఇచ్చిన పదం, వాళ్ళు ఇచ్చిన అర్థం అది.
కనుక ఆ సైన్స్ అనే పదాన్ని మనం ఈ విజ్ఞానమనో లేకపోతే శాస్త్రమనో అనువాదం చేసుకుంటున్నాం. అవి కరెక్ట్ అనువాదాలు కాదు. కానీ ప్రత్యామ్నాయ పదాలు మనకు లేవు కాబట్టి అవే అనుసరిస్తున్నాం. అందువలన శాస్త్రీయ దృక్పథం అన్నా, శాస్త్రీయ అవగాహన అన్నా, శాస్త్రీయ పద్ధతి అన్నా, శాస్త్రీయ ఆలోచన అన్నా, శాస్త్రీయ స్పృహ అన్నా, ఏదన్నా సరే వైజ్ఞానిక అంటే మన సైన్స్కు సంబంధించిన అనే అర్థమే ఇప్పుడు పాపులర్ అయింది మనకి బాగా. అసలైతే ఆ పదానికి ఉన్న అర్థం మాత్రం సైన్స్ కాదు, పైగా సైన్స్కి విరుద్ధమైనటువంటిది. కానీ తప్పట్లేదు, ఆ పదాలు వాడటం మనకి తప్పటం లేదు. అది సరే. ఇక పోతే శాస్త్రీయ అవగాహనని పెంచుకోవటం ఎలా అనేటువంటిది మనం ఇప్పుడు ముందున్న టాపిక్. సైన్స్ని మనం తీసుకున్నప్పుడు నిజానికి చాలా ప్రతి నాగరికత వెలిసినటువంటి ప్రాంతాల్లో, ప్రాచీన నాగరికతలు వెలిసినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటిలాగానే ఆలోచించటం, ప్రతి దాని గురించి తర్కించటం, దానికి సమాధానం ఏమిటి అని చెప్పి వెతకటం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఈజిప్ట్ నాగరికత తీసుకున్నా, సుమేరియన్ నాగరికత తీసుకున్నా, అసీరియన్ నాగరికత తీసుకున్నా, చైనీస్ నాగరికత తీసుకున్నా, ఇండియా నాగరికత ఏదైనా తీసుకోండి, అక్కడ ఈ ఆలోచన దృక్పథం కలిగినటువంటి వాళ్ళు, ఆలోచించే స్వభావం కలిగినటువంటి వాళ్ళు ప్రతి నాగరికతలో ఉన్నారు. దేన్ని ఆలోచించారు వాళ్ళు అని అంటే, వాళ్ళకి కంటికి కనిపించే వాటిని గురించి ముందు ఆలోచించారు, వాటికి సమాధానాలు చెప్పుకున్నారు ఆ రోజుల్లో వాళ్ళకు తోచినట్లు. తర్వాత కంటికి కనిపించని వాటి వైపు వెళ్ళారు. ఈ కంటికి కనిపించే వాటికి మూల కారణం కంటికి కనిపించనిది ఏదో ఉంది అని అటువైపు వెళ్ళారు. దాన్నే ఆధ్యాత్మికం అన్నారు. కంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచించటం అనేటువంటిది మాత్రం మనిషి మెదడు ఏర్పడినప్పటి నుంచి కూడా, పరిణామ క్రమంలో మెదడు ఏర్పడినప్పటి నుంచి ఉంది. అప్పటి నుంచి అది కూడా పరిణామం చెందుతూ వచ్చింది. కనుక సైన్సు అనేది ఇప్పుడు మనం ఆలోచించడానికి ఒక పద్ధతి అనేది ఏర్పడింది, కానీ అప్పుడు ఆలోచించడానికి ఒక పద్ధతి, ఒక క్రమం అనేటువంటిది పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరు ఆలోచించిన దాన్ని వాళ్ళు గ్రంథస్థం చేశారు. ఆ లిపి వచ్చాక, లిపి రాకముందు దాన్ని 10 మందికి చెప్పారు, అంతే. ఆ రకమైనటువంటిది మనకి ఇండియాలో కూడా జరిగింది. ఇండియాలో కూడా సింధు నాగరికత కాలంలో కూడా ఈ ఆలోచనలు జరిగినాయి. ఆ దేవజాతి వాళ్ళు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మధ్యాసియా నుంచి వచ్చినటువంటి దేవజాతి వాళ్ళు, వాళ్ళని ఆర్యులు అంటున్నాం. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా భిన్నమైన ఆలోచనలు చేశారు. అది మనకి ఋగ్వేదంలో దానికి ఆధారాలు దొరుకుతాయి. దేవుళ్ళ గురించి కొంతమంది ఆలోచిస్తుంటే ప్రకృతి గురించి, ప్రకృతి సూత్రాల గురించి ఆలోచించారు. సో కాబట్టి మైండ్ అనేది ఉన్నప్పుడు ఆలోచనలు కంపల్సరీగా వస్తాయి ఎవరికైనా సరే. అది అరిస్టాటిల్ గ్రీకులో, అంతకంటే ముందు ప్లేటో, అంతకుముందు సోక్రటీసు, ఈ పరంపర అనేది ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఆలోచించారు. ముఖ్యంగా అరిస్టాటిల్ దగ్గరకు వచ్చేసరికి ఈవేళ మోడర్న్ సైన్సెస్ ఏవైతే మనం అనుకుంటున్నామో, ఈ మోడర్న్ సైన్సెస్కి మొట్టమొదట ప్రయత్నం చేసినటువంటి వాడు, అంటే విభిన్నమైన ఆలోచనల్ని విభిన్నమైనటువంటి తరగతులుగా విభజించినటువంటి వాడు అరిస్టాటిల్. అంటే ఆకాశంలో జరిగే వాటిని గురించి ఖగోళం అని, మొక్కల గురించి మాట్లాడటం అంతా వృక్షశాస్త్రం అని, అదొక బాటనీ అని, అలాగే జంతువుల గురించి చెప్పడం అన్నంత జువాలజీ అని, ఇట్లా ఒక్కొక్క వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి మొట్టమొదటి అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ చేసినటువంటిది కృషి తర్వాత ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? అది కొనసాగలేదు. ఆ వర్గీకరణ తర్వాత ఆ వర్గీకరణ చేయబడినటువంటి సైన్సుల్లో కృషి కొనసాగలేదు. సాగకపోవడానికి కారణం ఏంటంటే, ఆయన కృషిని రోమన్ చక్రవర్తులు, రోమన్ పరిపాలకులు ఆపేశారు బలవంతంగా. ఆ తర్వాత వచ్చినటువంటి సైన్స్ గురించి మాట్లాడే వాళ్ళ మీద ఒత్తిడులు తీసుకొచ్చారు, వాళ్ళని శిక్షించారు.
ఎందుకంటే రోమ్ నగరంలో అంటే రోమన్ నాగరికత ఏదైతే ఫిలాసఫీని నమ్ముతుందో అది తప్ప వేరే చెప్పడానికి వీలు లేదని చెప్పారు. దాంతో ఆ గ్రీకు పండితులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అంటే ముఖ్యంగా యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోయారు బతకటం కోసం. అందువల్ల యూరప్ కంట్రీస్లో కూడా ఈ గ్రీకు ఆలోచన విధానాలు అక్కడ పెరిగినాయి. అక్కడ కూడా ఈ సైంటిఫిక్ థింకింగ్ డెవలప్ అయింది. సో రోమన్ చక్రవర్తుల పరిపాలన ముగిసిన తర్వాత అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం తర్వాత క్రైస్తవ సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళు బైబిల్లో చెప్పబడినటువంటి అంశాలు తప్ప మేది సైన్స్ కాదు కాబట్టి ఎవరు కూడా దాన్ని ప్రచారం చేయడానికి వీలు లేదు, అలా చేస్తే శిక్షించబడాల్సిందే అని చెప్పన్నారు. అలా మొట్టమొదట శిక్షకు గురైనటువంటి వ్యక్తి ఒక మహిళ, హైపాటియా. ఆమె శిక్షకు గురైంది. అలెగ్జాండ్రియా నగరం, ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా నగరంలో ఒక పెద్ద లైబ్రరీ నడుపుతుండేది ఆమె ఖగోళవేత్త. ఆమె రకరకాల ఆలోచనలు చేసి తన శిష్యులకు బోధిస్తూ ఉండేది. అలాంటి ఆమెను పట్టుకొని నడివీధిలో నగ్నంగా నిలబెట్టి చంపారు క్రైస్తవులు. అది అక్కడి నుంచే సైన్స్ మీద, సైంటిస్టుల మీద దాడులు మనం చరిత్రలో చూస్తాం. అయితే ఇది అంతా కూడా మనకి యూరప్లో జరుగుతున్నటువంటి యూరప్కు సంబంధించిన దేశాల్లో జరుగుతున్నటువంటి చరిత్ర. అక్కడి నుంచి మొదలైన ఆ క్రైస్తవుల యొక్క ప్రాబల్యం మళ్ళీ క్రైస్తవ మతానికి ఎదురు దెబ్బ తగిలింది. ఇస్లాం వచ్చిన తర్వాత ఆ రెండు మతాల మధ్య యుద్ధాలు జరిగిన తర్వాత, మధ్యయుగాల కాలం పూర్తయిన తర్వాత 14వ శతాబ్దం నుంచి క్రైస్తవం మీద వ్యతిరేకత పెరిగిన తర్వాత ఇక అది తగ్గటం మొదలుపెట్టింది, ఆ మతం తగ్గటం మొదలుపెట్టింది. 14వ శతాబ్దం నుంచి సైంటిఫిక్ థింకింగ్ అంటే కొత్త ఆలోచనలు చేయటం, కొత్త ఆవిష్కరణలు చేయటం అనేటువంటిది మొదలైంది యూరప్లో. అది మొదలైన తర్వాత కోపర్నికస్ గురించి ఇందాక భాస్కర్ గారు చెప్పారు. 16th సెంచరీలో కోపర్నికస్ 1529 ఆ ప్రాంతంలో కోపర్నికస్ సిద్ధాంతం బయటకు వచ్చిన తర్వాత ఇక సైన్స్ ముందుకే వెళ్ళటం మొదలుపెట్టింది. ఎందుకంటే అది బైబిల్కి ఒక గట్టి దెబ్బ, బైబిల్లో చెప్పిన సృష్టివాదానికి ఒక దెబ్బ కోపర్నికస్ చెప్పింది. సో అక్కడి నుంచి మొదలైంది. ఇక తర్వాత సైన్స్ పురోగమనమే అన్నిట్లో. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా దాని యొక్క వ్యాప్తి ఆగల. 18వ శతాబ్దానికి వచ్చేసరికి సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ మతం పట్టు నుంచి బయటపడి ఆలోచన పరులైనటువంటి వాళ్ళు శాస్త్రవేత్తలుగా మారి కొత్త ఇన్వెన్షన్స్ ప్రయోగాల ద్వారా కనిపెట్టడం మొదలుపెట్టారు. అట్లా మొదలుపెట్టడం వల్ల ఒక్కసారిగా నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ అంటే నాలెడ్జ్ మొత్తం కూడా ఉబికి వచ్చింది జనం మొత్తం అన్ని యూరప్లో అన్ని దేశాల్లో. ఆ ఉబికి రావడంతో మతం వెనక్కి తగ్గింది పూర్తిగా. ఇందాక మనం మిత్రుడు చెప్పినట్టుగా బ్రూనోకి క్షమాపణ చెప్పింది చర్చి, తర్వాత గెలీలియోని శిక్షించినందుకు చర్చి క్షమాపణ చెప్పింది. అంటే కారణం సైన్స్ పెరగటం, ఆలోచనలు పెరగటం, క్రైస్తవం చెప్పేవి అబద్ధాలు అని చెప్పి ప్రపంచం గుర్తించటం. అందువలన అది తన ఉనికిని కాపాడుకోవాలంటే క్షమాపణలే మార్గం, ఇంకోటి మార్గం లేదని చెప్పి అది గుర్తించారు. కాబట్టే వాళ్ళు పోపు లాంటి వాళ్ళు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇక 18వ శతాబ్దం తర్వాత 19వ శతాబ్దం నుంచి కూడా సైన్స్కి జైత్రయాత్ర చాలా స్పీడ్ అయింది. అన్ని రంగాల్లో అనేక రంగాలు పెరిగినాయి. ఆ పెరగటానికి కారణం ఏంటంటే డార్విన్ పరిణామవాదం. డార్విన్ అప్పటిదాకా కూడా సరే ఖగోళాన్ని గురించి ఖగోళమాలో ఒక విప్లవం తీసుకొచ్చిన వాడు కోపర్నికస్. మరి భూమి మీద సంగతి ఏమిటి, ఈ ప్రాణులు ఎట్లా వచ్చినాయి, ఈ జీవులు ఎట్లా వచ్చినాయి, ఈ మనిషి యొక్క నాగరికత ఎలా వెలిసింది, మనిషి జీవితంలో మార్పులు చాలా వచ్చినాయి కదా, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, దీనికి అన్నిటికీ మూల కారణాన్ని కనిపెట్టిన వాడు డార్విన్. ఆయన పరిణామ క్రమంలో ఇవన్నీ జరిగాయి అని చెప్పాడు. జంతువు దశ నుంచి ఏకకణ జీవి నుంచి మొత్తం పరిణామ క్రమం అనేది ఒకటి వచ్చింది మనకి. అందులో నుంచి మనిషి చిట్ట చివరిగా
మనిషి అవతరణ అనేది జరిగింది, మానవ అవతరణ జరిగింది. అందువలన దీనికి ఒక క్రమ పద్ధతి ఉంది. దీనికి అసలు మతం కారణం కాదు, దేవుడు కారణం కాదు అనే ఒక ఐడియాని తీసుకొచ్చినటువంటి వాడు డార్విన్. ఆ దెబ్బతో మతానికి మరొక గట్టి దెబ్బ తగిలింది. మొట్టమొదటి దెబ్బ కోపర్నికస్ కొడితే రెండవ దెబ్బ డార్విన్ కొట్టాడు. ఇక్కడ ఇక అక్కడి నుంచి వెనక్కి చూడలేదు. జైత్ర యాత్ర చాలా స్పీడ్ అందుకుంది. రకరకాల శాస్త్రాలు వచ్చినాయి. అప్పటిదాకా జీవశాస్త్రం ఒకటే ఉంది. అక్కడి నుంచి జీవశాస్త్రంలో నుంచి వైద్యశాస్త్రం, జన్యుశాస్త్రం, ఇకట్లా రకరకాల శాస్త్రాలు పుట్టుకొచ్చినాయి. సైన్సు ఎక్స్పాండ్ అవటం మొదలుపెట్టింది. అందువలన సైన్స్ చరిత్ర, సైన్స్కు సాధించినటువంటి సైన్స్ మతానికి వ్యతిరేకంగా మొదలయ్యి సైన్స్ ఎక్స్పాండ్ అయినటువంటి కాలాన్ని తీసుకుంటే చాలా తక్కువ, ఒక 200 సంవత్సరాలు అంతే. కానీ మతానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అందువలన ఆ ఎక్స్పాన్షన్ అనేటువంటిది పెరిగి పెరిగి ఈవేళ మనం ఆశ్చర్యపోతాం. సైన్స్ అనేది ఏమిటి అని అంటే చెప్పడం చాలా కష్టం ఇప్పుడు. ఎందుకంటే దానిలో ఎన్ని బ్రాంచులు వచ్చినాయి. ఒక్కొక్క దాంట్లోనే ఖగోళ శాస్త్రంలోనే దాదాపు 12-13 బ్రాంచులు ఉన్నాయి. ఇక జీవశాస్త్రంలో పోతే దాదాపు కొన్ని డజన్లు, ఒక 5-6 డజన్లు కనీసం శాఖలు ఉన్నాయి. మరి ఇంకా జంతు శాస్త్రంలో ఉన్నాయి. అట్లాగే ప్రకృతి శాస్త్రాలకు సంబంధించి ఇంకా చాలా వాటిల్లో, కెమిస్ట్రీలో ఉన్నాయి, భౌతిక శాస్త్రంలో, వీటిల్లో చాలా శాఖలు ఉన్నాయి. ఎంతని చెప్పాలి, ఏదని చెప్పాలి. అందువల్ల ఈవేళ సైన్స్ అనేది ఒక 1000 ఓడల మహావృక్షంలాగా విస్తరించిపోయింది. ఇట్లాంటి సమయంలో మతాన్ని గురించి మా మతమే మా దేవుడే సృష్టించాడు, లేదా మా మతమే వీటన్నిటికి కారణం, మా మతం చెప్పినట్టే వినాలి అనేది చెప్పటం అనేటువంటిది అదొక పాతకాలపు మాటలాగా, చల్లని నాణ్యంలాగా మారిపోయింది. అందుకే ఈవేళ యూరప్లో సైన్స్ని నమ్మేటువంటి జనాభా పెరిగింది. అన్ని దేశాల్లో పెరిగింది. మతానికి ఓటేసే వాళ్ళు తక్కువైపోతున్నారు క్రమక్రమంగా. ఇది యూరప్లోనూ, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకోటి చెప్పాలా, జపాన్లో మల్టీనేషనల్ కంపెనీస్ 19th సెంచరీలో వచ్చినాయి. అప్పటి వరకు కూడా అక్కడ దేవుడు అనే పదం లేదు. దేవుడు అనే అర్థాన్ని ఇచ్చే పదం లేనే లేదు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి, ఆ క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి దాన్ని అలవాటు చేశారు. కనుక కొన్ని దేశాల్లో దేవుడు, ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్లో దేవుణ్ణి అనుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ కొన్ని దేశాల్లో లేదు అంటానికి ఆ జపాన్ ఒక ఉదాహరణ. సరే, దాన్ని అక్కడ పక్కన పెడితే ఇక మన ఇండియాకి వస్తే, ఇండియాలో మొత్తం మొదటి నుంచి కూడా మూలవాసులు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. మూలవాసులు అంటే అతి ప్రాచీన కాలంలోనే దక్షిణ భారతదేశానికి వచ్చి స్థిరపడి ఒక కల్చర్ని ఏర్పాటు చేసుకొని బ్రతికినటువంటి వాళ్ళే ఇండియాలో అనేక ప్రాంతాలకు విస్తరించారు. అటు తూర్పు, ఇప్పుడు మనం చెప్తున్న మన ఈశాన్య రాష్ట్రాలకు కానీ, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ వాళ్ళు విస్తరించి వాళ్ళు ఒక లైఫ్ గడుపుతున్నారు. ఆ ఎటువంటి లైఫ్ గడిపారంటానికి సింధు నాగరికతని స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది. అటువంటి నాగరికతని నాశనం చేసి ఒక ఆర్య భాష మాట్లాడేటువంటి ఒక దేవజాతి అనేటువంటి జాతి ఇండియాకు వచ్చి, ఆ ఇండియాలో వాళ్ళు తెచ్చుకున్నటువంటి భావజాలాన్ని, వాళ్ళు తెచ్చుకున్నటువంటి నాలెడ్జ్ని ఇక్కడ ప్రజల మీద ఆపాదించి దీన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నం చేసి, ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ఒక వ్యతిరేకులుగా, దైవ వ్యతిరేకులుగా, లేకపోతే రాక్షసులుగా, అసురులుగా చిత్రించి వాళ్ళ మీద ఒక రకమైన సాంస్కృతిక దాడిని, తాత్విక దాడిని కొనసాగించారు కొన్ని 100 సంవత్సరాల పాటు. ఆ దాని ఫలితంగా ఆ సంస్కృతి, ఆ ఆర్యులు తెచ్చినటువంటి సంస్కృతి డామినేట్ చేయటం అనేటువంటిది మొదలుపెట్టింది మొత్తం మన కంట్రీలో. ఇది మనం గుర్తించాల్సినటువంటిది. దానికి ఇదిగో వేదాలే మొదటి గ్రంథాలు. ఓకే, ప్రపంచంలో అందరూ మొదటి గ్రంథాలు వేదాలే అని చెప్తున్నప్పటికీ కూడా అవి గ్రంథాలు కాదు, మొదట్లో శృతులు అంటే ఒకళ్ళు చెబుతుంటే ఇంకొకళ్ళు విని వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పేటువంటిది. కనుక గ్రంథస్థం అయినటువంటిది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో
క్రీస్తుపురం 3వ శతాబ్దంలో లిపి వచ్చిన తర్వాతనే అవి గ్రంథస్థమైనవి. అంతకుముందు లేవు. ఆఖరికి బుద్ధుడి బోధనలు కూడా తర్వాతే గ్రంథస్థమైనవి. అంతకుముందు లిఖిత రూపం వాటికి లేదు. సో ఇదంతా ఉంటే ఈ సంస్కృతి ఏదైతే చెప్పారో, ఈ సంస్కృతి, ఆర్య సంస్కృతి ఏదైతే ఉందో అది డామినేట్ చేసింది. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులే కరెక్ట్ అని చెప్పింది. అందువలన ప్రతిదానికి వేదమే ప్రమాణం, వేదాల్లో జ్ఞానం ఉంది, వేదాల్లో అన్నీ ఉన్నాయి అని చెప్పడం అనేటువంటిది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఈవేళ మనం చదువుకునే మ్యాథమెటిక్స్ అన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి, వేదగణితం అని చెప్పడం ఫ్యాషన్ అయింది. ఎక్కడుంది దాన్ని విశ్లేషించి చెప్పండి అని అంటే ఏదో ఒక చిన్న పదాన్ని పట్టుకుంటారు, దాన్ని పీకి దానిలో ఇది ఉంది అది ఉంది అని చెప్తుంటారు. కనుక ఇవన్నీ కూడా మనకున్నటువంటి సైన్స్ అంతా కూడా వేదాల్లోనే ఉంది అని చెప్పటం అనేటువంటిది ఒక పెద్ద బోగస్ పదం, అదొక తప్పుడు పదం. ఆ రకంగా తప్పుడు పదాన్ని చెప్పడం ద్వారా వేదాలు మనం ఎలాగో చదవలేము, ఆ సంస్కృతం రాదు, వాటికి అర్థాలు తెలియదు కాబట్టి మనం గుడ్డిగా ఆమోదిస్తాము అనేటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ మాట చెప్తున్నారు. కానీ దాన్ని స్టడీ చేసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, ఆ పుస్తకాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం చదవము కాబట్టి వాటిని ఆమోదిస్తాం సొసైటీలో. ఆ రకంగా వాటికి మద్దతు ఉన్నది తప్ప వాటికి ఏ రకంగానూ వాస్తవం లేదన్నమాట. కనుక సైన్స్ అనేది మన దేశంలో మొదలైంది అంటే అది వేదాల కాలం నుంచి కూడా దానికి ఒక పునాదులు, దానికి ఒక మూలాలు ఉన్నాయి అని అంటే ఆ పునాదులు, మూలాలు ఈ దేవజాతి అంటే ఆర్యుల యొక్క సంస్కృతిని వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి రెండో వర్గం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా వచ్చాయి మనకి. వాళ్ళ ద్వారా వచ్చాయి. ఋగ్వేదంలో కూడా క్వశ్చనింగ్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. క్వశ్చనింగ్, ప్రశ్నించడం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ప్రశ్నించడం అనేది సైన్స్కి మూలం, అన్నిటికన్నా పునాది, సైన్స్కి పునాది ప్రశ్నించటమే. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను, అంశాలను ప్రశ్నించడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ నీళ్లకు మూలం ఏమిటి, ఈ ఆకాశం నీలంగా ఎందుకుంది, ఈ అగ్నికి కాలే స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని ఇట్లాంటి క్వశ్చన్స్ని వేయటం అనేటువంటిది మనం వేదాల్లో చూస్తాం. అంటే క్వశ్చన్ వేశాడు అంటే అర్థం ఆటోమేటిక్గా దాన్ని కనుక్కోవడానికి, దానికి ఆన్సర్ కనుక్కోవటానికి అన్వేషణ మొదలుపెట్టాడు అని అర్థం. దానికి వాళ్ళు సమాధానం చెప్పారు. ఏది ఆర్యులు చెప్పే సమాధానం కాదు వాళ్ళు చెప్పింది. వాళ్ళు చెప్పినటువంటిది వాళ్ళ అనుభవంలోకి వచ్చినటువంటి ఎంపిరికల్ విట్నెస్, వాళ్ళ అనుభవంలోకి వచ్చినటువంటి ఉదాహరణలు చెప్పారు వాళ్ళు. వాళ్ళ కొనసాగింపు అనేది మనకి ఇండియాలో ప్యారలల్గా కనిపిస్తూ ఉంటుంది. ఆర్యులకి ప్యారలల్గా వాళ్ళది కనిపిస్తూ ఉంటుంది. అదిగో ఆ తర్వాత క్రీస్తుపూర్వం 8, 7, 6 శతాబ్దాల కాలానికి చార్వాకులు మనకు కనిపిస్తారు. దాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు, ఆ సంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు చార్వాకులు పూర్తిగా భౌతికవాదులు. ఆర్యులు చెప్పేటువంటి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. వాళ్ళు చెప్తున్నటువంటి భావనలన్నిటికీ కూడా ఏమాత్రం భౌతికమైన ఆధారాలు లేవని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా ఆ భౌతిక ఆధారాలను చూపుతూ చెప్పినటువంటి వాళ్ళు. ఈవేళ మనం ఇప్పటికీ కూడా ఈవెన్ దో ఇన్ యూరోప్ ఆర్ ఇండియాలో కానీ, యూరోప్లో కానీ, వరల్డ్లో కానీ ఏ సైంటిస్ట్ అయినా సరే అనుసరించే విధానాన్ని రూపొందించిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు ప్రపంచంలో మొట్టమొదట చార్వాకుడు. దట్ ఈజ్ అవర్ గ్రేట్ ప్రైడ్. మనం గర్వపడాల్సినటువంటి విషయం అది. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ గ్రీకు దేశంలో, చార్వాకుడు టైం నాటికి గ్రీకు దేశంలో వీళ్ళు లేరు. ఎవరు ఈ రకమైన చార్వాకుల్లాగా చెప్పినటువంటి వాళ్ళు లేరు. అక్కడ అరిస్టాటిల్ నుంచే అవి స్టార్ట్ అయినాయి. అరిస్టాటిల్ చార్వాకులకి చాలా తక్కువ తర్వాత వాడు. కనుక వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, క్రిస్టల్ క్లియర్గా భౌతికమైనటువంటి ఏవైతే మూలకాలు ఉన్నాయో అవి మాత్రమే ఈ ప్రపంచానికి మూలం అన్నారు. అవి చతుర్భూతాలు అని చెప్పారు. చతుర్భూతాలు అంటే పృథివీ అంటే భూమి, నీరు, నేల, నిప్పు, ఈ 4 మూలభూతాలు అన్నారు. ఈ 4 కలయికతోనే
చైతన్యం ఏర్పడుతుంది, జీవం ఏర్పడుతుంది అని చెప్పారు. వాళ్ళకున్న నాలెడ్జ్ అది. ఈ 4 భౌతికాలే, అభౌతికాలు ఏం లేవు ఇందులో. కనుక ఇవన్నీ ఫిజికల్గా ఉండేటువంటి విషయాలు. ఇవన్నీ ఏర్పడ్డాయి అన్నారు. ఆ వాటితో కలయికతో వచ్చిందన్నారు. అలాగే ఈ రకరకాల రంగులు ఎలా వచ్చాయి అనేది కూడా చెప్పారు. అవి సహజంగానే వచ్చాయి. ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ మూలకాల, వివిధ పదార్థాల ద్వారానే రంగులు వచ్చాయి అని కూడా చెప్పారు. స్వాభావిక వాదం అన్నారు దాన్ని. కనుక ఈ చార్వాకుల ఫిలాసఫీ గురించి ఇంకొకసారి డీటెయిల్గా చెప్పుకున్నాం. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనకు ఒక వారసత్వం ఉంది ఇండియాలో. వాళ్ళు ఎట్లాగైతే వేదాలు మాకు పవిత్ర గ్రంథాలు అంటున్నారో, వేదాలు ఏ విధంగా మనకి అందులోనే నాలెడ్జ్ ఉంది అంటున్నారో, నిజానికి అందులో ఉన్నది నాలెడ్జి చాలా ఆవగింజంత అయితే, మనకి చార్వాకులు ఇచ్చినటువంటి భౌతిక జ్ఞానం అనేటువంటిది చాలా విశాలమైనటువంటిది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రత్యక్షమే ప్రమాణం అన్నారు. ఆ రోజుల్లో ప్రమాణాన్ని గురించి చాలా చర్చ చేసేవాళ్ళు. ప్రమాణాలు అంటే ఏమిటి? నీవు చెప్పేదానికి మూలం ప్రమాణం ఏమిటి అని ప్రతిదాన్ని అడుగుతాం. మనం ఎవరైనా ఏదైనా చెప్పినా ఇప్పుడు కూడా మనం అడుగుతుంటాం, నువ్వు ఇది చెప్తున్నావు సరే, నీకున్న బేస్ ఏమిటి అని అడుగుతాం. లేదా నీకున్న స్టాండర్డ్ ఏమిటి అని అడుగుతాం. దానికి ఉన్న స్టాండర్డ్ ఏమిటి అని అడుగుతాం. అంటే ప్రమాణం అని ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఒక విషయం చెప్పామంటే దానికి ఒక ప్రమాణం అనేది కంపల్సరిగా రుజువు అనేది చూపించాల్సిన అవసరం వస్తుంది. అందువలన చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుసరించారు. చార్వాకులకి భిన్నమైనటువంటి వాళ్ళు పరోక్ష ప్రమాణాలు ఆశ్రయించారు. ఏమిటా పరోక్ష ప్రమాణాలు అంటే, శబ్ద ప్రమాణం, అనుమాన ప్రమాణం అనే ఈ రెండింటిని వాళ్ళు ముఖ్యంగా చేశారు. ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటంటే, ప్రతిదానికి ఏదైనా సరే మనకు గోచరమైనటువంటి దాని ద్వారానే జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము. అగోచరమైనటువంటి దాని ద్వారా జ్ఞానం రాదు అన్నారు. గోచరం అంటే ఏంటి? అది కంటికి కనిపించవచ్చు, చెవులకు వినిపించవచ్చు, లేకపోతే నోటికి రుచి ద్వారా తెలియవచ్చు, లేదా చర్మానికి తాకటం ద్వారా తెలియవచ్చు, ముక్కుకి వాసన చూడటం ద్వారా తెలియవచ్చు. ఇదిగో వీటి ద్వారా ఏదైనా మనకి జ్ఞానం వస్తే దాన్ని గోచరం అంటాం. కనుక గోచరిస్తే ఆ గోచరించడం ద్వారా వచ్చేదే మనకు జ్ఞానం అన్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఏ జ్ఞానం అయితే మనకు వస్తుందో అదే ప్రమాణం అన్నారు వాళ్ళు. ఇదిగో దీన్ని వ్యతిరేకించారు వాళ్ళు. దీనికి భిన్నమైనవి చెప్పారు. ఆత్మ అనేది, లేకపోతే పునర్జన్మ అనేది, వాళ్ళు నిర్మించిన భావజాలం ఏదైతే ఉందో అవన్నీ ఈ ప్రత్యక్ష ప్రమాణానికి నిలబడవు కాబట్టి అవి అతీతమైనటువంటి జ్ఞానాలు అని చెప్పారు. ప్రత్యక్ష ప్రమాణానికి నిలబడేవి అనుమాన ప్రమాణానికి, శబ్ద ప్రమాణానికి, వాటికైతే ఇవి గోచరిస్తాయి. కాబట్టి చార్వాకులు చెప్పే ప్రత్యక్ష ప్రమాణం అసంపూర్ణం, అది వాస్తవ విరుద్ధం అని ప్రచారం చేశారు. కానీ ఈవేళ సైంటిఫిక్ వరల్డ్, శాస్త్ర వైజ్ఞానిక ప్రపంచం శాస్త్రీయ ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుసరిస్తున్నది. వాళ్ళు గోచరమైనటువంటి దాన్ని మాత్రమే వాస్తవం అని చాటుతున్నారు. అగోచరమైనవి మాకు తెలియలేదు, మాకు వీటి గురించి తెలియదు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు ఎవరైనా సరే. సో ప్రత్యక్ష ప్రమాణమే ఈవేళ సైన్స్ పురోగమనానికి మూలం. ఈ విషయాన్ని చార్వాకులు మొట్టమొదట ప్రపంచంలో చెప్పారు. అది మన వారసత్వం. సో ఇది ఎందుకు చెప్పాను అని అంటే, శాస్త్రీయ అవగాహన మనలో పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ రకమైన ఈ మాత్రం హిస్టరీ అనేటువంటిది మన దృష్టిలో ఉండాలి. కనుక వీళ్ళు ఈ ఆధ్యాత్మిక అంటే పరోక్ష ప్రమాణానికి ఏమాత్రం విలువ ఇవ్వటం లేదు కాబట్టి ఈ చార్వాక వాదాన్ని, చార్వాకుల యొక్క విజ్ఞానాన్ని అణిచివేయటానికి చాలా విధాలుగా ప్రయత్నం చేశారు వాళ్ళు. అందుకు వాళ్ళకి వాదం ద్వారా లేకుంటే వాళ్ళ పుస్తకాల ద్వారా అది అసాధ్యం. ఆ చార్వాకుల్ని జయించడం అనేది అసాధ్యం. అందుకే వాళ్ళు ఏం చేశారంటే రాజులను ఆశ్రయించారు, పాలకులను ఆశ్రయించి వాళ్ళని భ్రమల్లో ముంచి, ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు కదా, పాలకులకి చదువు లేదు. మనం గొప్ప చక్రవర్తులు అనుకున్నటువంటి చక్రవర్తులు ఎవరు కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు మాత్రమే.
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళల్లో ఉండదు. కాబట్టి గొప్ప చక్రవర్తులందరిని మనం ఏదో గొప్ప గొప్ప అనుకోవద్దు. ఆఖరికి అశోకుడితో సహా. అశోకుడు ఎంత గొప్ప రాజైనా సరే ఆయన చదువుకున్నది చాలా తక్కువ. వాళ్ళకి ఏంటంటే యుద్ధ విద్యలు వస్తే చాలు, ఆ యుద్ధ విద్యలు నేర్చుకుంటే చాలు, ఈ అక్షర జ్ఞానం ఉండాల్సిన పని లేదు. అందువలన అలాంటి వాళ్ళందరికీ కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళకు తెలియనటువంటి భాషలో ఈ సంస్కృత భాషలో వల్లించి అది ఇది అని చెప్పి వాళ్ళని భ్రమలకు లోను చేసి వాళ్ళతో నమ్మింపజేసి, ఇదిగో దీనికి విరుద్ధంగా ఆ నమ్మకాలకు వ్యతిరేకంగా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ బౌద్ధుల్ని, ఈ జైనుల్ని, ఈ చార్వాకుల్ని నాశనం చేయండి అని చెప్పి వాళ్ళ చేత ఆ ఒక శాసనాలు చేయించి నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ యొక్క బలం సరిపోక, వాళ్ళకున్న తాత్విక బలం సరిపోక చివరికి ఆ భుజబలాన్ని ఆశ్రయించి దీన్ని ఇట్లా చేయవలసి వచ్చింది. అందువల్ల ఏంటంటే ఆ వాదాలు, వాళ్ళ మీద ఆరోపణ చేసినటువంటి, చార్వాకుల మీద ఆరోపణలు చేసినటువంటి ఆ నిందలు, అపనిందలు ఏవైతే ఉన్నాయో అవి గ్రంథస్థం అయిపోయి వాళ్ళంటే చెడ్డవాళ్ళు, వాళ్ళంటే రాక్షసులు, వాళ్ళంటే దుర్మార్గులు అనేటువంటి పేర్లు పడిపోయి వాటిని నమ్మారు జనం. కానీ ఆధునిక కాలం వచ్చేసరికి వాళ్ళు చెప్పినవి ఈవేళ అనుసరిస్తున్నారు అందరూ. ఈవేళ వాళ్ళు చెప్పినవి 100% కరెక్ట్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సైన్స్కి బలం వచ్చింది కాబట్టి, మతానికి బలం తగ్గింది కాబట్టి. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితి మారింది ఇండియాలో. గత 6-7 ఏళ్ల నుంచి సూడో సైన్స్ అనేది డెవలప్ అవటం మొదలుపెట్టింది. ఎందుకంటే సైన్స్ అనేది ఒక ప్రామాణికంగా అంగీకరించబడింది కాబట్టి ఈ ప్రామాణికమైనటువంటి దాన్ని వాళ్ళు ఓడించలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత ఆచారాలకి, పాత విశ్వాసాలకి, పాత పద్ధతులకి, లేదా పాత పుస్తకాల్లో రాయబడినటువంటి విషయాలకి, వాటన్నిటికీ కూడా సైన్స్ అనే పదాన్ని తగిలిస్తున్నారు. ఆయుర్వేదం ఒక సైన్స్, లేకపోతే ఫలానా ఇదిగో ఫలానా పుస్తకంలో ఇది చెప్పబడింది, ఇది సైన్స్. ఇదిగో మనం ద్వారాలకి మంగళ తోరణాలు కడుతున్నాం కదా, ఇది సైన్సు. లేదా కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాం, ఇది సైన్సు. ఇదిగో ఇట్లాంటివన్నిటిని సైన్స్తో సమర్థించడం మొదలుపెట్టారు. ఎందుకు ఇదంతా ఈ మొదలుపెట్టింది అని అంటే వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కల్పించినటువంటి విషయాలన్నీ నిలబట్టడం కోసం, జనంలో ఆ నమ్మకాలు తొలగకుండా ఉండటం కోసం ఈ తిప్పలన్నీ పడుతున్నారు. ఈ పడుతున్నప్పుడు వాటిని ఎలా సైన్స్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అందుకని ఏం చేశారంటే ఒక కృత్రిమమైనటువంటి, కాల్పనికమైనటువంటి సైన్స్ టర్మ్స్ని, సైన్స్ వాడేటువంటి పదజాలాన్ని వీటికి అన్వయింపజేసి వాటిని చెప్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, పండగలప్పుడు ఇంటికి ముందు తోరణాలు, మామిడి తోరణాలు, లేకపోతే ఇంకేక వేపాకులు తీసుకొచ్చి ఏ వేపాకులతో ఎందుకు కడతారయ్యా అని మీరు అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే అందులో ఆక్సిజన్ ఉంటుంది. ఆకుల్లో మనందరికీ తెలుసు కదా, చెట్లు ఆక్సిజన్ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి కదా. వదులుతున్నప్పుడు మనకి తోరణాలు కడితే ఆ తలుపు ఇంట్లోకి వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి చెట్ల నుంచి వచ్చే ఫ్రెష్ ఆక్సిజన్ అందుతుంది. దానివల్ల మంచిదే కదా, హెల్త్కి మంచిదే కదా అని చెప్తారు. ఇలా సమర్థించాలని చూస్తారు. నిజానికి ఇది కరెక్టేనా? కరెక్టేనా అనిపిస్తుంది. ఆ టర్మ్స్ వాడుతున్నారు కదా, ఆక్సిజన్ అంటున్నారు. ఆక్సిజన్ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వదలటం, ఆక్సిజన్ని పీల్చుకోవటం, ఇవన్నీ మనం విన్నున్నాం. కాబట్టి జనం ఓహో నిజమే, పూర్వీకులు మనకి ఇవన్నీ ఎందుకు పెట్టారు? చాలా తెలివిగల వాళ్ళు, ఆ రోజుల్లోనే వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. ఇవి మన ఋషులు కల్పించారు. ఆ ఋషులకు చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళు తెలివిగల వాళ్ళు. అందువలన ఈనాడు చెప్పే సైన్స్ని వాళ్ళు ఆనాడే ఊహించారు. అందుకే ఇట్లా తోరణాలు కట్టమన్నారు అని ఇట్లా సమర్థిస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అందులో ఎప్పుడైతే నువ్వు చెట్ల నుంచి ఆ ఆకుల్ని కోసుకొచ్చావో, బయట కోసావో, ఆ చెట్టుతో వాటి కనెక్షన్ పోయింది. ఆ కనెక్షన్ పోయినప్పుడు ఈ శ్వాస ప్రక్రియ, చెట్టు చేసే శ్వాస ప్రక్రియతో డిస్కనెక్ట్ అయిపోయినాయి అవి. ఇక వాటిల్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవే వాటికి క్వశ్చనే లేదు. అందులో అవి ఆక్సిజన్ని పీల్చుకుంటాయి, కార్బన్ డైఆక్సైడ్ని వదిలితే క్వశ్చనే లేదు.
వాటిల్లో ఉన్న కణజాలం ఏదైతే ఉందో అది ఇక డెడ్ అవుతుంటుంది. మనం ఎట్లాగైతే శ్వాస ఆగిపోతే మనం డెడ్ అయిపోతామో, చనిపోతామో, ఆ చనిపోయినటువంటి ఇది ఎలాగైతే ఆ చనిపోయిన శరీరంలో నుంచి ఎలాగైతే పిల్లలు పుట్టడం లాంటిదో, లేకుంటే ఆ కండలు పెరగటం లాంటిదో, భోజనం చేయటం లాంటిదో ఎలాగైతే జరగదో, అలాగే ఆకుల్లో కూడా అది డెడ్ అయిపోయింది. ఇంకా ఆ ప్రక్రియ డెడ్ అయిపోయింది. ఇక వాటిల్లో జరగదు. ఈ విషయాన్ని వాళ్ళు చెప్పరు. అది మనం కూడా ఆలోచించం. ఇదిగో దీన్నే సూడో సైన్స్ అని పిలుస్తున్నారు ఇప్పుడు. సైన్స్ లాగా అన్వయింపజేసి మనల్ని భ్రమంలో ముంచే సైన్స్ ఇది. దీన్ని సూడో సైన్స్, కుహనా విజ్ఞానం, కుహనా శాస్త్రం అనే పదాలతో కూడా పిలుస్తున్నారు. కనుక ఇది బాగా పెరిగిపోయింది. అంతకు ముందు ఉండేది అది. తర్వాత ఇప్పుడు ఈ కుహనా శాస్త్రాన్ని ప్రచారం చేసేటువంటి రాజకీయాలు వచ్చిన తర్వాత ఇది మరీ పెరిగిపోయింది. ఎందుకంటే ఎందుకు ఇది చెప్పవలసి వస్తుందంటే, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ కానీ కొన్ని రాష్ట్రాల్లో కూడా అది పరిపాలిస్తుంది. ఆ పరిపాలన జరుగుతున్న దాంట్లో కుహనా విజ్ఞానాన్ని, సూడో సైన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ శాస్త్రాలు వాళ్ళ ఋషులు చెప్పారు కాబట్టి. చివరికి సైంటిఫిక్ వరల్డ్ ఏదైతే ఉందో, ప్రపంచం ఏదైతే ఉందో, శాస్త్రవేత్తల ప్రపంచం ఏదైతే ఉందో, ఆ శాస్త్రవేత్తల ప్రపంచం మొత్తం ఈవేళ విమర్శించే పరిస్థితికి వచ్చింది ఇండియాలో ఉన్నటువంటి ఈ సూడో సైన్స్ని. కనుక ఆ రకమైనటువంటి దానికి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పొచ్చు. మోడీ మొట్టమొదట ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ప్రారంభిస్తూ 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభిస్తూ చెప్పిన మాట అప్పుడు మనందరికీ తెలుసు. ఏంటది? ప్లాస్టిక్ సర్జరీ మన పూర్వకాలంలోనే ఉంది. మరి వినాయకుడు వినాయకుడి యొక్క తలని ఖండించి ఏనుగు తలని తీసుకొచ్చి అతికించారు. ఆ ప్లాస్టిక్ సర్జరీ అప్పుడే ఉంది మనకి, అంత సైన్స్ అప్పుడే డెవలప్ అయిందని చెప్పాడు. దాని మీద చాలామంది విమర్శలు చేశారు సైంటిస్టులు. ఒక కల్పిత కథల్ని, ఏదో ఫన్నీగా ఉండేటువంటి కథల్ని, కాకమ్మ కథల్ని తీసుకొచ్చి సైన్స్కి అన్వయింపజేస్తావా నువ్వు అని. నిజంగా అది ఆ మాట వాడింది ఒక ప్రధానమంత్రి, మామూలు వ్యక్తి కాదు. మరి అట్లాంటప్పుడు దానికి ఎవిడెన్స్ చూపించాలి. ఏ పుస్తకంలో ఉంది, దానికి ఆధారాలు ఏంటో చూపించాలి. ప్రమాణం ఉండాలి కదా. అవే ఉండవు వాళ్ళకి. ఆ రకంగా చెప్తారు. తర్వాత అది మానుకున్నాడు. ఆ విమర్శలు వచ్చిన తర్వాత ఆయన అట్లాంటివి చెప్పడం మానుకున్నాడు. కానీ చాలా కాలం సాగింది. అయితే వాళ్ళ బ్యాచ్ ఇప్పటికది కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఈవెన్ టుడే. మొన్నటి వరకు ఒక ఎంపీ గారు మనకి చెప్పాడు, ఆవు మూత్రంలో బంగారం ఉంది అని. ఆవు మూత్రాన్ని కనుక మనం చేసినట్లయితే, దాన్ని కనుక ప్రయోగశాలలోకి తీసుకెళ్ళి దాన్ని పరీక్షలకు గురి చేసినట్లయితే అందులో బంగారం ఉంటుందంటాడే. ఎవడన్నా ఇది అసలు ఆమోదిస్తాడా? ఏ శాస్త్రవేత్త అయినా? పోనీ ఉంటే తీసి చూపించవచ్చు కదా. ఆ బంగారం ఎంత ఉందో ఇప్పుడు పరిపాలన నీ చేతిలో ఉంది, ప్రయోగశాలలు నీ చేతిలో ఉన్నాయి. మరి పెద్ద వరల్డ్ ఫేమస్ ప్రయోగశాలలు ఇండియాలో ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళి దీనిలోంచి బంగారం తీసి చూపించండి అని చెప్పి వాళ్ళకు ఒక ఆర్డర్ ఇచ్చేసి చేయించవచ్చు కదా. ప్రధానమంత్రి మీవాడే, రాష్ట్రపతి మీవాడు, అందరూ మీవాడే, చేయించవచ్చు కదా. చేయించరు. కానీ ఈ విషయాలను మాత్రం ప్రచారం చేస్తారు. ఎందుకు? వాళ్ళకి సనాతన ధర్మం కావాలి. సనాతన ఋషులు ఏవైతే చెప్పారో అది అవే ప్రమాణం అని చెప్పి జనానికి చెప్పాలి. చెప్పడం ద్వారా జనాన్ని అటువైపు మళ్లించాలి సైన్స్ నుంచి. ఇట్లాంటివి చాలా కొన్ని వందలు, ఈ 5-6 ఏళ్లలో కొన్ని వందల మంది ఈ విధంగా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత వాళ్ళ పేరుతో ఉన్నటువంటి ఋషులు, అంటే వాళ్ళ పేరుతో యోగా లాంటి ధ్యానాలు లాంటివి ప్రచారం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి అందరూ కొన్ని వందలు చేస్తున్నారు. అందువల్లనే ఈవేళ శాస్త్రీయ దృష్టిని కలిగి ఉండటం, శాస్త్రీయ స్పృహని కలిగి ఉండటం చాలా ముఖ్యం అనేటువంటిది ఇవాళ ముఖ్యంగా ఇండియాలో దాని అవసరం ఎంతో ఉందనేటువంటిది ఇవాళ అందరూ గుర్తిస్తున్నారు. ప్రపంచం అంతా గుర్తిస్తుంది. ఇదే కనుక ఈ సూడో సైన్స్నే కనుక
మనం నమ్ముకున్నట్లయితే మన ప్రయాణం, మన జీవనయానం ఎటుపోతుంది అనేటువంటి ఒక భయం అనేటువంటిది జనంలో కూడా ఇప్పుడు క్రమక్రమంగా రాబోతుంది. అందువలన ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి? కనీసం మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్లోనైనా, వాళ్ళ పిల్లల్లోనైనా సరే ఈ రకమైనటువంటి ఒక సైన్స్ అంటే ఏమిటి, సూడో సైన్స్ అంటే ఏమిటి, సైంటిఫిక్ అవగాహన మనం ఎలా పెంచుకోవాలి అనేటువంటి ఒక భావజాలాన్ని చెప్పాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఆ చెప్పడం కోసమైనా సరే మనం దీని గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ అది చేస్తున్నారు కదా, మనం అదే చేద్దాం అనుకోవటం అనేటువంటిది అది భావ బానిసత్వానికి ఒక గుర్తది. మనకు ఒక బ్రెయిన్ ఉంది, వాళ్ళకున్నట్టే మనకి ఉంది. వాళ్ళలాగా ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు తప్పుడు మార్గాలు పోతుంటే మనం పోవాల్సిన అవసరం లేదు. కనుక మనంతటా మన బ్రెయిన్ ఉపయోగిద్దాం, మన అవగాహనని పెంచుకునే విధంగా ఆలోచిద్దాం అది ఆ కాన్సెప్ట్ మనం డెవలప్ చేసుకోవాలి ఇక్కడ. ఇక సైన్స్ గురించి మనం థియరిటికల్గా వెళ్ళినప్పుడు ఈ విజ్ఞానం అనేటువంటి దానికి ఒక 3 ముఖాలు ఉన్నాయి. ఒకటి సాంకేతికత, రెండోది సంస్కృతి, మూడోది తాత్వికత. ఈ 3 ముఖాలు సైన్స్కు ఉన్నాయి. క్రమక్రమంగా తాత్వికత అనేటువంటిది తగ్గిపోతున్నప్పటికీ కూడా మిగిలిన 2 మాత్రం ఉన్నాయి. ఒకటి సాంకేతికత అంటే ఏంటంటే, సైన్స్ థియరిటికల్గా ఏదైతే ఒక దాన్ని ప్రమాణంగా తీసుకొస్తుందో ఆ ప్రమాణానికి తగ్గట్టుగా, దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ని తయారు చేసి మనకు అందించటం సాంకేతికత యొక్క లక్షణం. కనుక ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ తయారవడానికి ముందు సైంటిస్టులు దానికి సంబంధించినటువంటి థియరీని తయారు చేశారు. థియరీని తయారు చేయటువంటి ఏమిటి? మనం మాట్లాడిన విషయాన్ని రిసీవ్ చేసుకునేటువంటి రిసీవర్ని సెల్ ఫోన్లో ఒకదాన్ని కనుక ఉంచినట్లయితే ఆ రిసీవర్లో నుంచి వచ్చేటువంటి తరంగాలు విద్యుదయస్కాంత తరంగాల్లాగా మారిపోయి మళ్ళీ ఈ రిసీవర్ని అందుకోవడానికి వేరే రిసీవర్ ఎక్కడైతే ఉంటుందో ఆ రిసీవర్ దాకా ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి ఆ తరంగ దైర్ఘ్యానికి ఉన్నటువంటి లక్షణాలను వాళ్ళు కనిపెట్టారు. ఆ రేడియేషన్ని వాళ్ళు కనిపెట్టారు. కనుక ఒక థియరీని రూపొందించి కొన్ని సూత్రాలని, ప్రిన్సిపల్స్ని తయారు చేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత వాటికి కావలసినటువంటి వస్తువులను తయారు చేయటం అనేటువంటిది సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళ పనిది. వాళ్ళనే ఇంజనీర్స్ అంటున్నాం మనం. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ అట్నుంచి వచ్చిన వాళ్ళు. కనుక సైన్సు, ఇంజనీరింగ్కి సైన్స్ అనేటువంటిది ఒక మాతృక లాంటిది, తల్లి లాంటిది. దాని నుంచి వచ్చినటువంటి దాన్ని వీళ్ళు వస్తు రూపంలోకి మార్చి అందిస్తూ ఉంటారు. కనుక సైన్స్ ఎప్పుడూ కూడా ప్రజాపక్షంగా ఆలోచిస్తుంది. సైన్స్కి మానవ సంక్షేమమే ముఖ్యం. దైవ సంక్షేమము, అతీత శక్తుల సంక్షేమము ముఖ్యం కాదు. అందువలన మనిషికి ఈవేళ ఏం కావాలి, ఏది ఉంటే మనిషి ఇప్పటికన్నా బెటర్గా జీవిస్తాడు అనేదే ఎప్పుడు సైన్స్ ఆలోచిస్తుంది. కనుక సైన్స్కి మానవ సంక్షేమం ముఖ్యం. దానిలో నుంచి వచ్చే టెక్నాలజీ ఏదైతే ఉందో అది డబ్బున్న వాడి చేతుల్లోకి వెళ్ళినప్పుడు, పెట్టుబడిదారుడు ఎవడైతే ఉన్నాడో వాడి చేతుల్లోకి వెళ్ళినప్పుడు వాడు దాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చి విపరీతంగా దోచుకోవటం మొదలు పెడతాడు. కాబట్టి అది వాళ్ళకి సైన్స్కి సంబంధం లేదు ఇక్కడ, అది టెక్నాలజీకి సంబంధించిన విషయం. అందువలన సైన్స్ చెరుపు చేస్తుంది, హాని చేస్తుంది. ఈ సెల్ ఫోన్లు వచ్చినాకనే రేడియేషన్ పెరిగిపోయి జబ్బులు వస్తున్నాయి అనేది అది సైన్స్కి సంబంధం లేని విషయం, టెక్నాలజీకి సంబంధించిన విషయం. ఈ రేడియేషన్ని తగ్గించడానికి తగ్గించే అవకాశాలను సైన్స్ చెప్తుంది. దాన్ని వీళ్ళు అనుసరించాలి, కానీ అనుసరించరు. ఎందుకు? వాళ్ళకి దానికి కావలసినటువంటి తక్కువ ఖర్చులో వస్తువులను తయారు చేసి ఎక్కువ లాభాలను పొందే దృష్టితో ఉంటారు కాబట్టి వాళ్ళు అనుసరించరు. అనుసరించకపోవడంలో రేడియేషను ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాన్ని సైన్స్ని నిందించకూడదు, వ్యాపారాన్ని నిందించాలి, ఆ టెక్నికల్ వ్యాపారాన్ని నిందించాలి ఇక్కడ. అందువలన ఆ సైన్స్ని ఈవేళ వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మతవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సైన్స్ని తిడుతూ ఉంటారు. మీకు టీవీలలో చూడండి, లేకుంటే
పుస్తకాల్లో చూడండి, రేడియోలో చూడండి, ఇంకెక్కడైనా చూడండి. వాళ్ళు తిడుతూ ఉంటారు సైన్స్‌ని. ఇది వచ్చిన తర్వాతనే నాశనం అయిపోయాం, పూర్వం బాగున్నాం, అది అట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది, ఆ రోజుల్లో ఋషులు ఇది చెప్పారు, అది చెప్పారు, మనకి రామాయణంలో ఆ విధంగా ఉంది అని ఇట్లా చెప్తుంటారు. ఆ? కానీ అది ఎందుకంటే మనల్ని అటు తీసుకెళ్ళటానికి, ఈ సైన్స్ మీద బ్లేమ్ వేయటానికి. అది మనం తప్పుదోవ పట్టిస్తున్నటువంటి విషయంగా మనం గుర్తించాలి. కనుక ఏది సైన్స్, దానికి ఎంత బాధ్యత ఉంది, దానివల్ల వీడు చేస్తున్న బ్లేమ్ కరెక్టా కాదా అనేటువంటి ఆ వివేచన అనేటువంటిది మనలో పెంచుకోవాలి. దానికి సంబంధించి మీకు కొన్ని టిప్స్, అంటే ఎట్లా మనం తెలుసుకోవాలనే దాని గురించి నేను మీ ముందు ఉంచుతాను. సైన్స్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలని మనం అందరం కూడా తెలుసుకొని దాన్ని కనుక ఆ దృష్టితో కనుక మనం ఉంటే అవతల వాడు చెప్పేది అన్సైంటిఫిక్గా కాదా అనేటువంటిది మనం గుర్తించగలుగుతాం. ఫస్ట్ ఏంటంటే సైన్స్కి ప్రశ్నించే లక్షణం ఉంటుంది. అసలు ప్రశ్నలోనే నుంచే సైన్స్ పుట్టింది. ఇందాకే చెప్పాను ఆ విషయం. ప్రశ్న లేని సైన్స్ అంటూ ఉండదు. ఫస్ట్ పాయింట్. అంటే ప్రశ్న అంటే ఏంటి? ఏదైనా సైంటిస్ట్ కానీ లేదా ఒక ఆలోచన పరుడైనా సరే ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు ఇది ఇలా ఎందుకుంది అని ఆలోచిస్తాడు. ఆకాశం నల్లగా నీలంగా ఎందుకు కనపడుతుంది? ఈ ప్రశ్న రాకపోతే దానికి సమాధానం రాదు. కనుక ఆ ప్రశ్నించడం అనేటువంటిది అన్వేషణలో ఒక మొదటి భాగం. అన్వేషణ అనేది సైంటిస్టులకు ఉండే ఒక లక్షణం, ప్రధాన లక్షణం. కాబట్టి క్వశ్చనింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా సైన్స్కి మూలం ప్రశ్న. అది మతంలో ఉండదు. మతం ప్రశ్నని యాక్సెప్ట్ చేయదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరినైనా సరే ఒక మతవాదిని ప్రశ్నిస్తే అతను ఆగ్రహోదగ్రుడు అవుతాడు, కోపంతో ఉరిగిపోతాడు. సైన్స్ అట్లా ఉండదు. సైన్స్కి వినయం ఉంటుంది, కోపం ఉండదు ఎప్పుడు కూడా. వినయం అంటే ఎటువంటి వినయం? నువ్వేదన్నా అడిగితే దానికి సమాధానం కనుక్కునే వినయం ఉంటుంది. ఓహో, చాలా మంచి ప్రశ్న వేసావే అని అవతల అంటే అడిగినటువంటి వాడిని మెచ్చుకునేటువంటి తత్వం ఉంటుంది. కానీ మతానికి అది ఉండదు. మతం ఎప్పుడు కూడా కోపంతో ఊగిపోతుంది ప్రశ్నిస్తే. నువ్వు నన్నే ప్రశ్నిస్తావా అంటుంది. ఇక్కడ మతం అంటే మతాన్ని సమర్థించేవాళ్ళు అని అర్థం. సైన్స్ అంటే సైన్స్ని సమర్థించేవాళ్ళు అని అర్థం. సో ఇక్కడ సైన్సు ఒకవేళ తనకు తెలియనటువంటి, తన ఆన్సర్ చెప్పలేనటువంటి క్వశ్చన్ ఎవరి నుంచి అన్నా వస్తే సంతోషంగా ఇన్వైట్ చేస్తుంది. ఇన్వైట్ చేసి నాకు తెలియదు, దీన్ని కనుక్కొని చెబుతాను అంటుంది. ఇది వినయం. కానీ మీరు ఏ బాబానో ఏ స్వామీజీ దగ్గరకు వెళ్ళి, అయ్యా మీరు గాలిలో నుంచి ఆ గొలుసులు తీస్తున్నారు కదా, ఎలా తీస్తున్నారు అన్నారు అనుకోండి, వెంటనే అతనికి అంతకు ముందు లేని కోపం నీ మీద వస్తుంది. కనుక క్వశ్చన్ని ఒప్పుకోరు. అసలు వినయం అనే మాటే వాళ్ళ దగ్గర పనికిరాదు. వినయం అంటే వాళ్ళు చేసేదానికి చెప్పేదానికి మనం లొంగి వాళ్ళ పాదాల మీద పడుతూ ఉండే ఆ వినయం కావాలి వాళ్ళకి. అంతేగాని క్వశ్చన్ని ఆమోదించే వినయం అసలు ఉండదు. అందువల్ల మతానికి సైన్స్కి ఇక్కడ క్లియర్గా తేడా ఉంటుంది. సైన్స్ కూడా ఊహలు చేస్తుంది, ప్రిడిక్టబుల్ ప్రిడిక్షన్స్ చేస్తుంది. అవి టెస్టబుల్ ప్రిడిక్షన్స్, అంటే పరీక్షించటానికి అనువైనటువంటి ఊహలను చేస్తుంది. అది సైంటిఫిక్ పద్ధతిలో అదొక ప్రధాన అంశం. అంటే ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు కరోనా వచ్చింది మనకి, వెంటనే సైన్స్ ఎట్లా స్పందిస్తుంది? అయ్యో, దీనివల్ల మానవులు చాలా ఇబ్బంది పడతారు, చాలామంది చనిపోతారు, కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి అనే ఆతృత ఆ సైన్స్లో కనిపిస్తుంది, మతాల్లో కనిపించదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ఎందుకు వచ్చింది, ఎవరు దీనికి కారకులు, ఎవరు ఈ కరోనా అనేటువంటి దానికి కారకులు ఎవరు, దాని స్వభావం ఏమిటి, ఇట్లా క్వశ్చన్స్ వేసుకుంటారు. ఆ క్వశ్చన్స్ వేసుకొని ఊహిస్తారు కొన్ని. ఇది ఇట్లా ప్రయాణం చేస్తేనే, ఇదిగో ఇది దీని ద్వారా మనుషుల్లోకి వెళితేనే ఈ ప్రభావం కలిగిస్తుంది అని ముందు ఊహిస్తారు. అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ టెస్టబుల్ ప్రిడిక్షన్ అది. దాని తర్వాత ప్రయోగానికి గురి చేస్తారు.
అవును నేను అనుకుంటుంది కరెక్టా కాదా అని చెక్ చేసుకుంటారు. ఆ చెక్ చేసుకోవడానికి ప్రయోగాలు చేస్తారు. కనుక ఆ ప్రయోగాల్లో తను తను అనుకుంటున్నటువంటివి కనుక వాస్తవాలు అనిపిస్తే వెంటనే నమ్మరు. దాన్ని తయారు చేసుకుంటారు. దాన్ని హైపోథీసిస్ అంటారు. దాన్ని ఒక లిస్టుగా తయారు చేసుకుంటారు. నేను ఇదిగో ఈ పని చేశాను, దానికి రిజల్ట్ వచ్చింది. ఈ పని చేశాను, దానికి రిజల్ట్ వచ్చింది. తర్వాత ముక్కుల్ని చెక్ చేశాను, ఒక మనిషి ముక్కుల్ని, దానికి ఇది వచ్చింది. లేదా ఆ కరోనా అనేది ఒక క్రిమి కారణం, దానికి ఒక క్రిమి కారణం, దానికి లక్షణాలు ఉంటాయని నేను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా గమనిస్తే దానికి లక్షణాలు ఉన్నాయి. ఇట్లా ప్రతిదీ కూడా నోట్ చేస్తారు. ఇవి కరెక్ట్ అని నమ్మరు, ఇవి నోట్ చేస్తారు. నోట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే అవి కరెక్టా కాదా అనే దాన్ని ప్రయోగపూర్వకంగా రుజువు చేసుకుంటారు. రుజువు చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చిన రిజల్ట్ని అనలైజ్ చేస్తారు. మళ్ళీ ఈ వచ్చిన రిజల్ట్ కరెక్టా కాదా మళ్ళీ అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేసిన తర్వాత ఆ అనలైజేషన్ కరెక్టో కాదో మళ్ళీ చెక్ చేస్తారు ఇంకొకసారి. మళ్ళీ అదే రిజల్ట్ రావాలి. వేరే రిజల్ట్ వచ్చిందనుకో మళ్ళీ ప్రాసెస్ మళ్ళీ మొదలవుతుంది. ఎందుకు వచ్చింది, వేరే రిజల్ట్ ఎందుకు వచ్చింది, ఈ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కనుక ఈ స్టెప్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా సైన్స్లో 5 స్టెప్స్ ఉంటాయి. మొట్టమొదటిది క్వశ్చనింగ్, రెండోది ప్రిడిక్షన్స్, టెస్టబుల్ ప్రిడిక్షన్స్, దాన్ని హైపోథీసిస్ అని కూడా అనొచ్చు. మూడోది టెస్టింగ్, మూడోది హైపోథీసిస్ మొట్టమొదటి తయారు చేసుకున్న తర్వాత మూడోది టెస్టబుల్ ప్రిడిక్షన్స్, నాలుగవది టెస్టింగ్ అంటే ఎక్స్పెరిమెంట్, ఐదవది అనాలిసిస్. ఈ 5 పద్ధతులు ఉపయోగించడం ద్వారానే ఏ శాస్త్రవేత్త అయినా సరే ఒక అంశాన్ని కనిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే సైంటిఫిక్ మెథడ్ అని పిలుస్తారు. ఈ సైంటిఫిక్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా రుజువైనది మాత్రమే జనానికి వెళ్ళడం. దీని ద్వారా రుజువు కానిది ఏది ఇది సర్వీస్ లో ఉన్నారా? ఈ జనానికి వెల్లడించే ముందు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు వెల్లడిస్తారు. దీన్నే సైంటిఫిక్ మెథడ్ అంటారు. ఏది పడితే అది సైంటిఫిక్ మెథడ్ అని మనం అనుకోకూడదు. ఈ ప్రాసెస్ ఉండాలి. దాంట్లో క్వశ్చనింగ్ ఉండాలి, హైపోథీసిస్ ఉండాలి, ప్రిడిక్షన్స్ ఉండాలి, టెస్టింగ్ ఉండాలి, అనాలిసిస్ ఉండాలి. కాబట్టి ఒక శాస్త్రవేత్త నుంచి కరోనాకి రేపు మందు రాబోతుంది అని అంటే ఇవన్నీ జరిగిన తర్వాతనే వస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాతనే వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే, వాళ్ళే కాదు ఏ సైంటిస్ట్ ఇంకొకళ్ళు వచ్చి నేను ఇది అవునో కాదు నేను టెస్ట్ చేస్తానయ్యా అన్నా కూడా ఇన్వైట్ చేస్తారు వాళ్ళు. ఎస్ రండి, నా ఎనాలిసిస్ కరెక్టో కాదో చూడండి అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. చేసిన తర్వాతనే వాళ్ళు కూడా ఎస్ యు ఆర్ రైట్ అని సర్టిఫై చేసిన తర్వాతనే అప్పుడు సాటిస్ఫై అవుతారు. అందువల్ల ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. అంతేగాని ఇవేమీ లేకుండా ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ అనేటువంటిది బయటికి రాదు. కనుక ఇవన్నీ చేయాలంటే సైన్స్కి ఎటువంటి పెద్దరికం ఉండాలో, ఏ రకంగా అది అతి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎంతటి వినయం ఉండాలో మీరు గుర్తుంచుకోండి. ఇంకోటి చెప్పనా, సైన్స్లో ఫైనల్ డెస్టినేషన్ అనేది ఏది ఉండదు, లేదా ఫైనల్ వర్డ్ అనేది ఏది ఉండదు. అంటే చివరి మాట ఏది ఉండదు. ఇదిగో ఇదే చివరి మాట, ఇంతకు మించి కాదు అని చెప్పదు ఎప్పుడు సైన్స్. ఆ మాట ఎప్పుడు అది మతానికి ఉంటుంది. మత గ్రంథాలను మీరు తీసుకున్నట్లయితే ఆ మత గ్రంథాల్లో చెప్పినటువంటి ఆ శ్లోకాలు కానివ్వండి, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కానివ్వండి, ఫైనల్. వాటిని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, అంతే. సో ఆ ఫైనల్ ఏదైతే ఉందో అది మతం లక్షణం, సైన్స్ లక్షణం కాదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఫలానా మనుధర్మశాస్త్రంలో ఈ విధంగా వర్ణ వ్యవస్థ అనేది చెప్పబడింది, శూద్రులని ఈ విధంగా అణిచివేశారు, వాళ్ళకి ఈ రకాల శిక్షలు విధించారు అని చెబితే అది తప్పు కదా, అట్లా చేయటం తప్పు కదా అని నువ్వు అన్నావు అనుకో, వెంటనే నువ్వు మత వ్యతిరేకం అయిపోతావు. నీ మీద అనేక నిందలు వస్తాయి, నీ మీద అనేక ఒత్తిళ్ళు వస్తాయి, నీ మీద దుష్ప్రచారం మొదలవుతుంది. నేను మొన్న మధ్య చెప్పాను మీకు, తమిళనాడులో ఒక ఆయన మనుధర్మశాస్త్రంలో స్త్రీని ఒక వేశ్యలాగా భావించారు అని అన్నందుకు
అక్కడ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తిరుగుబాటు చేసి, ధర్నాలు చేసి, గొడవ చేశారు. స్వేచ్ఛాలోచనలో ఈ నెల సంపాదకీయం కూడా రాశాను చూడండి. అందువలన సైన్స్కి అది మతం ఒప్పుకోదు ఆ రకమైనటువంటి చేస్తే. చివరి మాట వాళ్ళ మత గ్రంథాలు ఏది చెబితే అదే చివరి మాట వాటికి. దానికి మించి ఇంకొక మాటని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇకపోతే సైంటిస్టులు ఎప్పుడైనా సరే అభిప్రాయ భేదాలు ఉంటే వాళ్ళు వాటిని ఇందాకే చెప్పాను, అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని చాలా అభిప్రాయ భేదాలను తొలగించుకోవటానికి అందరు కలిసి వాటికి కృషి చేస్తారు. ఒక ఇన్వెన్షన్ ఎవరన్నా కనిపెడితే ఇంకొకళ్ళు వచ్చి దాన్ని చేస్తానంటే రమ్మంటారు. వాళ్ళందరూ కలిసి ఇంతకన్నా బెటర్గా మనం దీన్ని ఎలా చేద్దాం అనేది ఆలోచిస్తారు. ఈ రకమైనటువంటి డెమోక్రటిక్ పద్ధతి, ఒక ప్రజాస్వామిక విధానం అనేటువంటిది సైన్స్లో ఉంటుంది. అది మీకు మతవాదంలో కనిపించదు. ఒక అతను ఒకటి చెప్తే, ఒక బాబా ఒకటి చెప్తే ఇంకొక బాబా దానికి ఒప్పుకోడు. పతంజలి రామ్దేవ్ బాబా యోగా చాలా ముఖ్యమైనది, అదే ముఖ్యమే అన్నిటికన్నా గొప్పది అంటే రవిశంకర్ ఒప్పుకోడు. సుదర్శన క్రియాయోగ గొప్పది అంటాడు ఆయన. అదేమిటి, ఈయన చెప్పింది యోగానే కదా, నువ్వు యోగా అంటున్నావు కదా అంటే ఆయన చెప్పిన దానికంటే నాది ఇంకా బెటర్ అంటాడు. అట్లా మీరు ఈ రకమైనటువంటి, ఒక బాబా చెప్పింది ఇంకొకడు ఒప్పుకోడు, ఒక మతస్థుడు చెప్పింది ఇంకొకడు ఒప్పుకోడు, ఒక మతంలో వాళ్ళే ఒకటి చెప్పింది ఇంకొకడు ఒప్పుకోడు. అట్లా ఒప్పుకునేటట్లయితే ఇన్ని జ్యోతిష్ శాస్త్రాలు, ఇన్ని ధర్మశాస్త్రాలు, ఇన్ని స్మృతులు ఎన్ని ఉండవు. ఎందుకు ఒప్పుకోరు అని అంటే, మళ్ళీ ఇక్కడ నేను సైన్స్ దగ్గరికి వస్తున్నాను. మతస్థులైనా సరే వాళ్ళకి బ్రెయిన్ ఉంది, ప్రతి బ్రెయిన్ కూడా విభిన్నంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ లక్షణాన్ని సైంటిస్టులకి ఎలాగైతే అన్వయింపేయచ్చో మతస్థులకి అన్వయింపేయచ్చు. కాకపోతే ఎక్కడ తేడా వస్తుందంటే, వాళ్ళు విభిన్నంగా ఆలోచించేటువంటి ఆధ్యాత్మికవాదులు వీళ్ళందరూ కూడా మళ్ళీ దేవుడికి భయపడి, లేదా ఏవైతే శాసనాలని చెప్పుకున్నామో, మత గ్రంథాలు, ఇందాక చెప్పానే శాస్త్రాలు అని చెప్పుకున్నామో వాటికి లోబడిపోతారు మళ్ళీ. అందుకే మీరు చూడండి, మన టీవీ డిస్కషన్స్లో కానీ ఎక్కడైనా సరే ఒక అతను ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే అతనే తను సొంతంగా ఏదన్నా మాట్లాడి సొంతంగా ఒక కొత్త విషయాన్ని చెప్పి మళ్ళీ ఏమంటాడంటే, ఇది నా అభిప్రాయమే, ఇది కరెక్ట్ అవ్వాలని లేదు, ఇదిగో ఫలానా మన పూర్వీకులు ఇంతకన్నా బెటర్గా చెప్పారంటాడు. చివరికి అక్కడికి తీసుకెళ్తాడు. ఎందుకు? స్వతంత్ర అభిప్రాయాలని ఆ మతం అంగీకరించదు. నువ్వు స్వతంత్రంగా ఆలోచించినా చివరికి అక్కడికి రావాలి నువ్వు, అప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అందువలన ఆ ప్రమాణం అంటే ఆ మత గ్రంథాల ప్రమాణాన్ని దాటి ఆ అభిప్రాయ భేదాలని ప్రజాస్వామికంగా చూసేటువంటి పద్ధతి మతానికి ఉండదన్నమాట. ఇంకపోతే సైన్స్కి ఎప్పుడు కూడా ముందు చూపు ఉంటుంది. ఇవాళ కన్నా రేపు ఎట్లా ఉండాలి అని ఆలోచిస్తుంది. సైన్స్కి ఎప్పుడు వర్తమానం అలాగే భవిష్యత్తు, ఈ రెండే ఇంపార్టెంట్. మతానికి గతకాలం ఇంపార్టెంట్. అందుకే దానికి వెనక చూపు ఉంటుంది, దీనికి ముందు చూపు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సైన్స్లో ఎక్కడ కూడా మిరాకిల్స్ ఉండవు. మహత్తులు అనే వాటిని సైన్స్ ఒప్పుకోదు. అసలు మహత్తులు అనే వాటిని ఒప్పుకోదు. ఎవరైనా ఏదన్నా ఒకటి చేస్తే దాని వెనక సైన్స్ ఉంది అంటుంది, అది తప్ప ఇంకేది ఉండదని చెప్తుంది. కానీ మతం కానీ ఈ గారడీలు చేసేటువంటి బతికేటువంటి వాళ్ళు కానీ, ఇది నా మహత్తు, నా శక్తి వల్ల నేను సాధించాను, నాకు ఫలానా దేవత కటాక్షం ఉంది, లేకపోతే ఫలానా పూజ చేశాను, ఫలానా తపస్సు చేశాను, నాకే ఈ శక్తి, అందుకే నాకు ఈ శక్తి వచ్చింది అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ సాధన గురించి చెప్పుకోరు దేనికైనా సరే. అందువల్ల సైన్స్లో మహత్తులు ఉండవు, మతంలో మాత్రమే మహత్తులు ఉంటాయి. ఇక సైన్స్లో పెరుగుదల అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పుడు అది పెరుగుతూ ఇవాళకంటే రేపు డెవలప్ కావడానికి ట్రై చేస్తుంది. కానీ మతం నిన్నటికంటే, నిన్న ఉన్నదాన్ని ఈ రోజు కంటే నిన్నే మంచిది, నిన్నటికంటే మొన్న ఇంకా మంచిది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకసారి శ్రీశ్రీ గారుని ఒక పత్రికా విలేకరు క్వశ్చన్ వేశాడు. అయ్యా, మీరు 1000 పడగలు చదివారా అన్నాడు. అంటే చదివాను. శ్రీశ్రీ ఏమన్నాడంటే చదవలేదన్నాడు. ఎందుకు అన్నాడు విలేకరి. అది అంత పెద్ద పుస్తకం అని.
నువ్వెందుకు చదవలేదు? విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప పండితుడు కదా, ఆయన రాసిన ఎందుకు చదవలేదు అని అన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకం చాలా గొప్పది, ఎంత గొప్పదంటే దానికి చెదలు కూడా పట్టదు అన్నాడు. ఇక్కడ వ్యంగ్యం ఉంది. అంతేకాదు ఆయన ఇంకా ఇంకో మాట కూడా అన్నాడు, అదేంటి మీరు అన్న దాంట్లో వ్యంగ్యం ఉంది కదా అని అంటే చెదలు కూడా దాని దగ్గరికి పోదనమాట భయపడి, అంత చేదస్తం ఉంటుంది అని అర్థం. అయితే అదేంటి అంత వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు అంటే, విశ్వనాథ గారు వెనక్కి నడుస్తూ ఉంటే వేదకాలం ఇంకా వెనక్కి వెళ్ళింది అన్నాడు. అంటే ఆయన విశ్వనాథ సత్యనారాయణ పరమ మత ఛాందసుడు. ఆయన వెనక విషయాలే గొప్పవి, పూర్వాచారాలే గొప్పవి, పూర్వాచారాల్లోనే అంతా ఉందని చెబుతూ 1000 పడగలు రాశాడు. ఆయన ఎంత వెనక్కి వెళ్తుంటే ఆ వేదకాలం ఇంకా వెనక్కి వెళ్ళిందట. ఇది శ్రీశ్రీ వాడినటువంటి డైలాగ్. ఆయన ఎంతసేపు వెళ్తాడు, ఇంకా వెనక్కి 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 ఎంతసేపు వెళ్తాడు అంటే ఇంకా వెళుతూనే ఉంటాడనమాట. సో అట్లా సైన్స్ అనేది ఎప్పుడు కూడా వెనక్కి వెళుతూనే ఉంటుంది. కనుక ఈవేళ మనకు వచ్చిన టీవీలు, ఈవేళ మనం వాడుకున్నటువంటి సైన్స్ ఫ్రిడ్జులు, లేకపోతే ఇవాళ ఇవన్నీ కూడా మాకు ఎప్పుడో పూర్వకాలంలోనే ఉన్నాయి అని చెప్పేది ఇందుకే. అది కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడే ఆ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు. చూసావా, టెలివిజన్ లేకపోతే ఆయన ఎట్లా వివరించేవాడు? ఆ రోజుల్లోనే వాళ్ళకి టెలివిజన్ ఉంది. ఆయన ప్రత్యక్షంగా చూసినట్లు అన్నీ, ఇదిగో భీముడి చేస్తున్నాడు, దుర్యోధనుడి పని చేస్తున్నాడు అని ఎట్లా వివరించాడు? టీవీ ద్వారా. ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపడవు, అందుకే ఆయన అది చూస్తూ వివరించాడు. ఇది వాళ్ళు చెప్పేది. మరి కౌరవులు ఎట్లా పుట్టారు? 100 మంది. గాంధారి వాళ్ళ తల్లి అయినటువంటి గాంధారి పిండం 1000 ముక్కలైంది. ఆ 1000 ముక్కల్ని ఎక్కడ పెట్టారనుకున్నారు? రిఫ్రిజిరేటర్లు ఈ రోజుల్లో ఉన్నాయా? ఆ రోజుల్లోనే ఉన్నాయి అని ఇట్లా ప్రతి దాన్ని సమర్థించడం అనేటువంటిది మతం చేస్తుంది, సైన్స్ చేయదు. కనుక ఇలాంటివి చాలా చెప్పుకోవచ్చు మనం. ఇక సైన్స్లో కొత్త ఆవిష్కరణలు ఏవైతే వస్తాయో వాటిని ప్రమాణంగా తీసుకుంటుంది. ఎందుకంటే చాలా సైంటిఫిక్ మెథడ్లో అవన్నీ ఆవిష్కరించబడతాయి కాబట్టి వాటిని తీసుకుంటుంది. అయితే ఈ ఆవిష్కరణే ప్రమాణం అనుకోదు, రేపు ఇంకోటి రావచ్చు. అందువలన ఈ రోజుకి ఇది ప్రమాణం అని చెప్తుంది, ఈ రోజుకి ఇది ముఖ్యం, ఈ రోజుకి ఇది కరెక్ట్ అని చెప్తుంది. అంతేగాని ఎల్లప్పటికీ ఇదే కరెక్ట్ అందు. అది సైన్స్లో ఉన్నటువంటి ఒక లక్షణం. ఇందాకే చెప్పుకున్నాం, డెమోక్రసీ ఉంటుంది సైన్స్లో ఎప్పుడు కూడా. అందరినీ కూర్చోబెట్టి ఆలోచిస్తారు, ఎవరు ఏ కొత్తది చెప్పినా ఇన్వైట్ చేస్తారు. ఈ రకమైన డెమోక్రసీ అక్కడ ఉంటుందన్నమాట. హేతువు సైన్స్కి ముఖ్యం. ఇందాకే చెప్పాం, క్వశ్చన్ అనేది చాలా సైన్స్కి ముఖ్యం, కానీ మతానికి కపటత్వం ముఖ్యం. అవతల వాడిని ఏ విధంగా అయినా ఒప్పించాలి, ఏ కపట బుద్ధితోనైనా ఒప్పించాలి, ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఒప్పించాలి అనేటువంటిది మతానికి ఉంటుంది. కనుక ఆ కపటత్వం అంటే హిపోక్రసీ అంటాను చూడండి, అది మతానికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇట్లాంటి లక్షణాలన్నీ ఉన్నాయి. సైంటిస్ట్కి నాకు తెలియదు అని ఒప్పుకోవటంలో ఒక గ్రేట్నెస్ ఫీల్ అవుతాడు ఆయన. తెలియని విషయాన్ని నాకు తెలియదు ఈ విషయం గురించి అని చెప్పుకోవటానికి సిగ్గుపడడం, చాలా గ్రేట్నెస్గా ఫీల్ అవుతాడు ఆయన. కానీ మీరు ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు చూడండి టీవీల్లో, లేకపోతే టీవీల్లో ఈ జ్యోతిష్యాలు వాస్తులు చెప్తున్నారు చూడండి, ఉదయాన్నే మనం టీవీ పెడితే కనపడుతుంటారు. వీళ్ళని ఏదైనా వాళ్ళకి తెలియని విషయం ఒకటి అడిగారు అనుకోండి, ఏదో ఒక సమాధానం చెప్తారు. వాళ్ళకు తెలియదు అని అనిపించుకోవటం చాలా అవమానం, అది చాలా అవమానంగా ఫీల్ అవుతారు వాళ్ళు. కానీ సైంటిస్టులు అది తెలియదని చెప్పడానికి సంతోషపడతారు. ఓ, నాకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి అని ఫీల్ అవుతారు వాళ్ళు. అందువలన సైన్స్కి మతానికి బద్ధ వైరం అంటే ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి రెండు కూడా. కనుకనే ఈవేళ సైన్స్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, మానవ జీవితాన్ని సుఖమయం చేయడానికి కావాల్సినటువంటి పద్ధతులు, వనరులు పెరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దీనివల్ల వచ్చేటువంటి హానికరం ఏదైనా, అపాయం కానీ హాని కానీ ఏదైనా ఉంది అంటే అది సైన్స్ వల్ల కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇందాకే చెప్పాను, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు టెక్నాలజీ కానీ ఆ పరికరాలు కానీ
దాన్ని అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ వీళ్ళ ద్వారా వస్తున్నటువంటి హానే తప్ప ఇది మరొకటి కాదు. అది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మిత్రులారా, ఇప్పటికే టైం చాలా అవుతుంది. అవగాహన అనేటువంటిది పెంచుకోవటానికి మనం ఇందాక చెప్పాను, సైన్స్ పద్ధతి అనేటువంటిది చెప్పాను. ఈ సైన్స్ పద్ధతి గురించి బాగా గుర్తుంచుకోండి. అంతేకాదు, చాలా విద్యార్థి సంఘాలు ఒకప్పుడు సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఆందోళన చేసినాయి. శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయమని చేసినాయి. శాస్త్రీయ విద్యా విధానం ఇప్పటికీ కూడా మన దేశంలో ఎండమావి కలగానే మిగిలిపోయింది. ఆ విధానాన్ని అవలంబించిన దేశాలు ఈవేళ ముందుకెళ్ళిపోయినాయి. యూరప్ కంట్రీస్, ప్రపంచంలో యూరప్ చాలా వెల్ డెవలప్డ్ కాంటినెంట్. ఎందుకు అంత వెల్ డెవలప్డ్ అని అంటున్నామంటే, అక్కడ ఈ మతాన్ని పక్కకు తోసేశారు. వాళ్ళ జీవితాల నుంచి పక్కకు తోసేశారు దాన్ని. ఎవడన్నా విశ్వసిస్తే వ్యక్తిగతంగా విశ్వసించుకుంటాడు, కానీ మళ్ళీ నిత్య జీవితంలోకి వచ్చేసరికి సైన్స్ని అనుసరిస్తాడు. ఆ క్లారిటీ ఉంటుంది. ఇదేదో నా మనసుకి హ్యాపీగా ఉంటుంది దేవుణ్ణి స్మరించుకుంటే, లేదా చర్చికి వెళితే, లేదా ఇంకో చోటుకి వెళితే నాకు హ్యాపీగా ఉంటుందని వెళ్తాడు అంతే. అంతేగాని తర్వాత జీవితంలోకి వచ్చేసరికి దాన్ని అనుసరించడం. మతం ఇది చెప్పింది కదా, ఇది అనుసరిద్దామని అనుకోడు. అందువల్ల ఆ క్లారిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళు డెవలప్ అయ్యారు. కానీ ఇండియాలోకి వచ్చేసరికి మతమే జీవితం, మతం లేని జీవితాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ శాతం జనం, 99% జనం కూడా అంగీకరించట్లేదు. అది ఏ మతం అన్నా కానివ్వండి, అంగీకరించట్లేదు. అందుకే శాస్త్రీయ విద్యా విధానం మనకొక కలగా మిగిలిపోయింది. ప్రొఫెసర్ యశ్పాల్ లాంటి భౌతిక శాస్త్రవేత్త, మీ అందరికీ తెలుసు ఆ పేరు, ప్రొఫెసర్ యశ్పాల్ అనేటువంటి అతను మొన్న మధ్యనే చనిపోయాడు. అతను 2014లోనో 15లోనో అనుకుంటా, గుర్తులేదు. ఆయన 2005వ సంవత్సరంలో ఎన్సీఆర్టీ వాళ్ళకి ఒక సిలబస్ ఇచ్చాడు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఎన్సీఎఫ్ అంటారు దాన్ని. 2005లో ఇచ్చాడు. ఇదిగో ఈ పద్ధతిలో మనం కనుక సిలబస్ని తయారు చేసి దాన్ని స్కూల్స్లో కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే పిల్లల్లో శాస్త్రీయ ఆలోచన విధానాలు పెరుగుతాయి. దానివల్ల అనేక మూఢనమ్మకాల నుంచి వాళ్ళు బయటపడతారు. సో దీన్ని అనుసరించండి అని చెప్పి ఒక శాస్త్రవేత్తగా ఆయన ఒకటి ఫ్రేమ్వర్క్ తయారు చేసి ఇచ్చాడు. దాన్ని ఎన్సీఆర్టీ వాళ్ళు ఆమోదించి దాని ప్రకారం లెసన్స్ తయారు చేసి స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ పంపారు. మనకు కూడా వచ్చినాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్కడ కూడా వచ్చినాయి. వీళ్ళు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా తయారు చేశారు. సిసిఈ అనే పేరుతో ఆ సిలబస్ రిలీజ్ చేశారు. సిసిఈ అంటే కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. చేసినప్పుడు విచిత్రం ఏంటంటే, ఆయన ఫ్రేమ్వర్క్లో ఏవైతే సైంటిఫిక్ విధానాలు పెట్టాడో అవి రాష్ట్రాలకు వచ్చేసరికి అన్సైంటిఫిక్ వ్యవహారాలు కూడా దానిలోకి చొరబడ్డాయి. ఎట్లా చొరబడ్డాయి, ఎందుకు చొరబడ్డాయి అంటే, ఇక్కడ ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే పాఠ్యాంశాలను తయారు చేశారో వాళ్ళు మళ్ళీ వీటిని వాళ్ళ మూసలో నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఈ విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం, ఎస్సీఆర్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ ఏం చేస్తారు, వాళ్ళు కాదనే పరిస్థితుల్లో లేరు అధికారులు. ఇది పరిస్థితి. అందువలన అన్సైంటిఫిక్ వ్యూస్ నుంచి బయటపడటానికి ఇక్కడ వాళ్ళు సిద్ధంగా లేరు, ఈ జనం సిద్ధంగా లేరు. శాస్త్రీయ విద్యా విధానం కావాలని ఎంత కొట్టుకులాడినా అది అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. అది లేదు కాబట్టి ఈవేళ చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో, బాలల్లో అన్సైంటిఫిక్ థింకింగ్ అనేది ఇన్కల్కేట్ అవుతుంది. అది నాటబడుతుంది వాళ్ళ మనసుల్లో. నాటబడటం వల్ల వాళ్ళు ఏం చదువుకున్నా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత టెక్నీషియన్స్ అయినా, లేకుంటే ఎంత సైంటిస్టులు అయినా, వాళ్ళు మళ్ళీ దేవుళ్ళకు పూజలు చేసే ఏమైనా చేస్తారు. మళ్ళీ వాళ్ళే వేదాలను పొగుడుతారు. వాళ్ళే మన ప్రాచీన సంస్కృతిలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, చాలా సైన్స్ ఉందని సమర్థిస్తారు. ఎందుకు? వాళ్ళు చదివింది సైన్సే, కానీ అందులో ఆ సైన్స్లో కల్తీ ఉంది. వాళ్ళు నేర్చుకున్న దాంట్లో కల్తీ ఉంది. వాళ్ళకి ఇంట్లోనూ బయట ఎదురవుతున్న ఉపన్యాసాల్లో వాళ్ళు వింటున్నటువంటి విషయాల్లో కల్తీ ఉంది. అందువలన వాళ్ళు ఎన్ని డిగ్రీలు పొందినా వాళ్ళు అట్లాగే తయారు. కనుక శ్రీహరికోటలో రాకెట్ని ఎగరేసే ముందు దేవుళ్ళకి పూజ చేస్తున్నారు అని మనం బాధపడితే ప్రయోజనం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఏ సమాజంలో తయారయ్యారు,
వాళ్ళు చదివింది సైన్సే అయినప్పటికీ నాన్ సైన్స్ని ఎందుకు వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు? ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కల్చర్, ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఆపాదింపబడుతున్నటువంటి పిల్లల మీద ఆపాదింపబడుతున్నటువంటి ఈ మత సంస్కృతి ఏదైతే ఉందో అది వీళ్ళని అలా తయారు చేస్తుంది. సో మనం దీని నుంచి బయటపడాలంటే మన మైండ్స్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. మనకి ఫ్రీ విల్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి. ఫ్రీ థాట్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఆ ఫ్రీ థాట్స్ ఎలా వస్తాయి అని అంటే మనం ఏ సమాజంలో అయితే పుట్టి పెరుగుతున్నామో ఆ సమాజంలో ఉన్నటువంటి క్యాస్టిజం, రిలీజియన్, తర్వాత వీటి నుంచి ముందు మనం వీటికి సంబంధం లేదు, మన జీవితంలో వీటికి స్థానం లేదు అని కనుక మనం నిర్ణయించుకొని వాటి నుంచి బయటపడితే అప్పుడు నీ మైండ్ ఫ్రీ విల్తో ఉంటుంది, ఫ్రీ థాట్స్తో డెవలప్ చేసుకుంటుంది. ఆ థాట్స్ని డెవలప్ చేసుకుంటే అప్పుడు నీ జీవితం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళితే మనం హాయిగా బ్రతకగలం, హ్యాపీగా ఉంటుంది మన లైఫ్ అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఆ జ్ఞానం మనకు వస్తుంది. కనుక ఈ విషయాలను మనం తెలుసుకుందాం. మనం తెలుసుకొని 10 మందికి కూడా చెప్పటం అనేటువంటి దాని ద్వారానే శాస్త్రీయ అవగాహనని మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఇక ఇంతకుముందే చెప్పినట్టుగా సైన్సు లేని ప్రపంచం ఏదైతే ఉందో, సైన్స్ ఎక్కడైతే ఇంప్లిమెంట్ కాదో, సైన్స్ ఎక్కడైతే అనాదరణకి గురవుతుందో అక్కడ ఆ ప్రపంచం ఏదైతే అక్కడ ఉన్నటువంటి జనాభా కానీ కమ్యూనిటీ కానీ చాలా గుడ్డిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది, చాలా వెనకబడిపోయి ఉంటుంది, చాలా మూఢనమ్మకాలతో నిండిపోయి ఉంటుంది. అనవసరంగా అయినటువంటి ఆర్థిక నష్టాల్ని ఆ సమాజం చూస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క జీవితాల్లో దుర్భర దారిద్ర్యం పెరిగిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ కూడా మనకి కారణాలు కనిపిస్తాయి. కనుక సైంటిఫిక్ థింకింగ్ని, సైంటిఫిక్ అండర్స్టాండింగ్ని ఎక్కడైతే మనం ఏ సమాజంలో అయితే పెరిగినట్లు గమనిస్తామో అక్కడ ఇవన్నీ ఉండవు. అందుకే ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలని మీరు తీసుకున్నట్లయితే అక్కడ మతతత్వం తక్కువగా ఉంటుంది. అట్లాగే హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నట్లయితే అక్కడ మతతత్వం తక్కువగా ఉంటుంది. ఇది మనం గమనించాల్సింది. సో దేశాలు మనం మార్చలేకపోయినా మనం మారదాం, మన కుటుంబాన్ని మార్చుకుందాం. ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత మనల్ని అనుసరించే వాళ్ళు వస్తే వాళ్ళు మారుతారు, వాళ్ళు మార్చుకుంటారు సమాజాన్ని. కనుక ముందు మనం మారదాం, తర్వాత సమాజాన్ని మారుద్దాం అనేటువంటిది. ఇప్పటికే టైం చాలా అయింది. సో ఈ విషయాలు